స్వాగతం. ఈరోజు మనం కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటే మనందరికీ తెలిసిన సిఎస్ఆర్ మరియు విద్యారంగంలో వస్తున్న ఒక విప్లవాత్మకమైన మార్పు గురించి చర్చించబోతున్నాం. అవును, ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. బేసిక్గా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎగ్జాక్ట్లీ. దీనికోసం మన ప్రధాన ఆధారం సిరిసిల్ల శ్రీనివాస్ గారు రాసిన ఇన్వెస్టింగ్ ఇన్ ఫ్యూచర్స్ శ్రీధర్ బాబు ఆన్ ట్రాన్స్ఫర్మేటివ్ సిఎస్ఆర్ ఎడ్యుకేషన్ అనే ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఉన్న విషయాలు మనం చర్చిస్తాం. రైట్. ఈ విశ్లేషణ లక్ష్యం కూడా అదే. అంటే సిఎస్ఆర్ని కేవలం ఒక ఖర్చు చేసే కార్యక్రమంగా కాకుండా, ఒక పిఆర్ స్టంట్లా కాకుండా, నిజంగా జీవితాలను మార్చే ఒక సాధనంగా ఎలా చూడాలి అనేది ఈ ఆర్టికల్ ద్వారా మనం అర్థం చేసుకుంటాం. కరెక్ట్. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. అసలీ చర్చ ఎందుకంత ముఖ్యమైనది అంటే, పేదరికం కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదు అనే ఒక గొప్ప లక్ష్యం గురించి ఆర్టికల్లో ప్రస్తావించారు కదా. అవును, మనం హైదరాబాద్లో జరిగిన ఆ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జాతీయ సిఎస్ఆర్ ప్రకటన కార్యక్రమం చూస్తే అక్కడ జరిగిన మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ల స్కాలర్షిప్ పంపిణీ గురించి మాట్లాడుకోవాలి. ఆ ఈవెంట్లోనే కదా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాట్లాడింది. ఆయన మాటలు ఆర్టికల్లో చాలా స్పష్టంగా కోట్ చేశారు. ఖచ్చితంగా. ఆయనేమన్నారంటే, పేదరికం కారణంగా ఏ బిడ్డ కూడా చదువును మధ్యలో వదిలిపెట్టకూడదు అని, అవకాశాల లేమి వల్ల ఏ కళ కూడా పరిమితం కాకూడదు అని చాలా బలంగా చెప్పారు. వావ్, వినడానికి చాలా బాగుంది. అవును, అంతేకాకుండా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కట్టుబాటు అని కూడా ఆయన స్పష్టం చేశారు. రైట్. అంటే ఇక్కడ ఒక ప్రభుత్వ లక్ష్యం, ఒక ప్రైవేట్ సంస్థ అంటే ఆ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ల కార్యక్రమం ద్వారా ఆచరణలోకి వస్తోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనం ఆ మార్పుని గమనించాలి. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక డౌట్ వస్తుంది. సాధారణంగా ప్రభుత్వాలు నియమాలు పెడతాయి, అంటే మీరు లాభాల్లో ఇంత శాతం సిఎస్ఆర్కి ఇవ్వాలి అని. ఇదొక రకంగా టోల్ గేట్ దగ్గర మనం ట్యాక్స్ కట్టడం లాంటిది కదా. అవును, చాలా వరకు కంపెనీలు కూడా అలాగే ఫీల్ అవుతాయి. అదే కదా. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక కార్పొరేట్ సంస్థను అభినందిస్తూ వాళ్లతో కలిసి నడుస్తోంది. ఇది కేవలం ఒక చెక్ బాక్స్ టిక్ చేయడం లాంటి సాంప్రదాయ సిఎస్ఆర్ లాగా లేదు, ఒక నమ్మకమైన భాగస్వామ్యంలా కనిపిస్తోంది. ఇది ఆ పాత విధానాన్ని ఎలా మారుస్తుంది అంటారా? ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ ప్రభుత్వ దృష్టికోణం మారింది. కేవలం పథకాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో గ్రౌండ్ లెవెల్లో విద్యార్థుల కలలను ఎలా సాకారం చేస్తుందో మనం చూడొచ్చు. అంటే ఆ టోల్ ట్యాక్స్ లాంటి అప్రోచ్ నుండి ఒక రియల్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్కి వచ్చారంటారా? కరెక్ట్. ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది, ఎవరికి సహాయం అవసరం అని. ప్రైవేట్ సంస్థల దగ్గర ఫండ్స్ ఉంటాయి. ఈ రెండింటినీ ఒక బ్రిడ్జ్ లాగా కనెక్ట్ చేయడం ద్వారా ఆ రెడ్ టేప్ని తగ్గించి డైరెక్ట్గా విద్యార్థికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఇది. సూపర్. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉందనుకుంటా. ఆర్టికల్లో ఇచ్చిన ఒక డేటా పాయింట్ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. 31,000 స్కాలర్షిప్స్ గురించే కదా మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న ఈ స్కాలర్షిప్స్ ద్వారా ఒక్క తెలంగాణలోనే 31,000 మందికి పైగా బాలికా విద్యార్థులు లబ్ధి పొందారు. 31,000. అదొక భారీ సంఖ్య నిజంగా. భారతదేశమంతటా దీని ప్రభావం ఉన్నా మన రాష్ట్రంలో ఈ ఫిగర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అవును, నాకైతే 31,000 అనేది కేవలం ఒక సంఖ్యలాగా అనిపించడం లేదు. ఇదొక పొలంలో 31,000 విత్తనాలు నాటడం లాంటిది కదా. ఒక్కొక్కరు ఎదిగి సమాజానికి తిరిగి ఎంత ఇస్తారో ఊహించండి. ఖచ్చితంగా. ఆర్టికల్లో మంత్రిగారు కూడా అదే అన్నారు. ప్రతి స్కాలర్షిప్ వెనుక ఒక భవిష్యత్ డాక్టర్, ఇంజనీర్, ఉపాధ్యాయురాలు, శాస్త్రవేత్త లేదా ఒక పారిశ్రామికవేత్త ఉన్నారని. రైట్. ముఖ్యంగా బాలికల విద్యపై దృష్టి పెట్టడం వల్ల సమాజంలో ఒక మల్టిప్లయర్ ఎఫెక్ట్ వస్తుందంటారా? అంటే ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది? బేసిక్గా బాలికలకు విద్యను అందించడం వల్ల అది కేవలం ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. ఆ విద్యార్థి చదువుకుంటే వాళ్ల మొత్తం కుటుంబ ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. అవును, అదొక చైన్ రియాక్షన్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది, తద్వారా మొత్తం సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది. మీరన్నట్లు ఆ వివిధ వృత్తుల ద్వారా, అంటే రేపు వాళ్లు శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు అయితే సమాజ సమగ్ర అభివృద్ధికి వాళ్లొక పిల్లర్లా మారతారు. నిజమే. ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆ చుట్టుపక్కలున్న 10 కుటుంబాలకు ఆమె ఒక రోల్ మోడల్ అవుతుంది. ఆ ఆరోగ్యకరమైన పోటీ అనేది మనం చూస్తాం కదా. అవును, ఆ మానసిక మద్దతు చాలా ముఖ్యం.
ఆర్థిక సహాయంతో పాటు ఎవరో ఒకరు తమని నమ్ముతున్నారు అనే భావన వాళ్లను చాలా ముందుకు తీసుకువెళుతుంది. సరే, ఇదంతా చూస్తుంటే ఒక కౌంటర్ ప్రశ్న వస్తోంది. వ్యక్తుల జీవితాల్లో వస్తున్న ఈ మార్పు చాలా అద్భుతంగా ఉంది. కానీ అసలు కార్పొరేట్ కంపెనీలకు ఇదంతా ఎందుకు? అంటే మీ ఉద్దేశం? అంటే వాళ్లు కేవలం నిధులిచ్చేస్తే సరిపోదా అని నా ప్రశ్న. ఆర్టికల్లో శ్రీధర్ బాబు గారు కార్పొరేట్ ఇండియాకు ఒక పిలుపునిచ్చారు. సిఎస్ఆర్ని కేవలం ఒక బాధ్యతగా మాత్రమే కాకుండా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, వారికి మద్దతు మరియు వారి ఉన్నతికి సాధనంగా చూడాలని కోరారు కదా. అవును, అది చాలా బలమైన స్టేట్మెంట్. అదే, కేవలం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం కన్నా ఈ ఆత్మవిశ్వాసం, ఉన్నతి అనే భావోద్వేగపూరితమైన లేదా సామాజిక కోణంలో బోర్డ్ రూమ్స్ ఎందుకు ఆలోచించాలి? వాళ్లకి వాళ్ల లాభాలు ముఖ్యం కదా. దీన్ని మనం కొంచెం విశాల దృక్పథంతో చూస్తే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి సోషల్ ఇన్వెస్ట్మెంట్కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఒక ఆర్థిక లావాదేవీ వర్సెస్ సామాజిక పెట్టుబడి. ఎగ్జాక్ట్లీ. డబ్బు మాత్రమే ఇస్తే అది కేవలం ఒక లావాదేవీ, అది తాత్కాలికం. కానీ నమ్మకాన్నిస్తే అది శాశ్వతమైన మార్పును, అంటే ఆ ఉన్నతిని తీసుకువస్తుంది. కార్పొరేట్ కంపెనీలు భవిష్యత్తులో మనగలగాలి అంటే వాళ్లకు నైపుణ్యమున్న ఉద్యోగులు కావాలి. రైట్, కస్టమర్స్ కూడా కావాలి కదా. అవును, సమాజం ఆర్థికంగా స్థిరపడితేనే ఇవన్నీ సాధ్యం. కాబట్టి వాళ్లు ఈరోజు పెడుతున్న సిఎస్ఆర్ ఫండ్ అనేది వాళ్ల భవిష్యత్ కస్టమర్ బేస్ మీద, టాలెంట్ పూల్ మీద వాళ్లు పెట్టుకుంటున్న పెట్టుబడి. ఓహో, అదొక బిజినెస్ స్ట్రాటజీ కూడా అన్నమాట. ఖచ్చితంగా. ఇది కేవలం దాతృత్వం కాదు, ఇదొక సస్టైనబుల్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేసుకోవడం. అందుకే కేవలం డబ్బులిచ్చి చేతులు దులుపుకోకుండా ఆ విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపాలి అని మంత్రిగారు అంత గట్టిగా చెప్పారు. నిజమే. ఇది వింటుంటే నాకు ఇంకొక విషయం అర్థమవుతోంది. ఇది చట్టం చెప్పినందుకు చేసే ఒక పనిలా కాకుండా సంస్థల డిఎన్ఏలోనే ఈ మార్పు రావాలి అని ఆయన ఆశిస్తున్నారు. అవును, ఆ యుపత్తి అనేది కార్పొరేట్ సెక్టర్లోకి రావాలి. ఈ చర్చ మనల్ని ఆర్టికల్ చివర్లో ఉన్న ఆ ముగింపు సారాంశం దగ్గరికి తీసుకొచ్చింది. మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిన అత్యంత శక్తివంతమైన ముగింపు వాక్యం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అవును, ఆ ఇంపాక్ట్ గురించి ఆయన మాట్లాడిన మాటలు గదా. ఎగ్జాక్ట్లీ. ఆయనేమన్నారంటే, మనం ఎంత ఖర్చు పెట్టామనేది కాదు, మనం ఎన్ని జీవితాలను మార్చామనేది ప్రధానమైంది అని. ఈ ఒక్క స్టేట్మెంట్ బహుశా మొత్తం ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. 100%. ఒక బడ్జెట్ షీట్లో 10 కోట్లు ఖర్చు పెట్టామని రాసుకోవటం ఈజీ, కానీ ఆ 10 కోట్ల వల్ల ఎంతమందికి రియల్గా ఉపయోగం జరిగింది అని ట్రాక్ చేయటం చాలా ముఖ్యం. రైట్, అదే అసలైన జవాబుదారీతనం. అవును, ఇదొక అద్భుతమైన జీవితపాఠం కూడా. కేవలం కార్పొరేట్లకే కాదు, మనం కూడా ఈ లోతైన విశ్లేషణ నుండి తీసుకోవాల్సిన టేకవే ఇదే. అంటే మనం కూడా మన రియల్ లైఫ్లో దీన్ని అప్లై చేసుకోవచ్చా? ఖచ్చితంగా. మనం సమాజం కోసం ఏ చిన్న పని చేసినా దాన్ని ఖర్చు రూపంలో కాకుండా అది ఇతరుల జీవితంలో ఎంత సానుకూల మార్పు తెచ్చింది అనే కోణంలో కొలవడం అలవాటు చేసుకోవాలి కదా. నిజమే, ఎక్సలెంట్ పాయింట్ ఇది. ఈ సిఎస్ఆర్ విప్లవం గురించి మనం చాలా లోతుగా చర్చించాం ఈరోజు. మలబార్ ట్రస్ట్ లాంటి సంస్థలు, ప్రభుత్వ విజన్ ఎలా కలిసి పనిచేస్తున్నాయో చూశాం. అవును, అదొక పర్ఫెక్ట్ మోడల్లాగా తయారవుతోంది. సరే, మనం ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను మనందరి ముందుంచాలనుకుంటున్నాను. ఒక్కసారి ఊహించండి, రేపటి నుండి ప్రపంచంలోని కార్పొరేట్ కంపెనీలన్నీ తమ వార్షిక బ్యాలెన్స్ షీట్లలో ఎంత ఖర్చు చేశాం అన్నదానికి బదులు ఎన్ని జీవితాలను మార్చాం అనే కొలమానాన్ని అధికారికంగా ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? వావ్, అదొక కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్ అవుతుంది. అదే కదా. ఆ అమౌంట్ స్పెంట్ అన్న కాలం పక్కన లైవ్స్ చేంజ్డ్ అనే నంబరుంటే ఈ వ్యాపార ప్రపంచం, మన సమాజం ఎలా మారిపోతోంది? ఈ లోతైన ప్రశ్నతో ఈ ఎపిసోడ్ను ముగిద్దాం.